నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. అసలు జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఏంటి? ఇది చాలామందికి అంతు చిక్కని ప్రశ్నలో ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ స్థాపించిన దగ్గర నుంచి వైఎస్ఆర్సీపీ అసలు పుట్టుకే ఏ రకంగా జరిగిందన్నది అందరికీ తెలుసు. సామాన్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పారాచూట్లో దిగైతే సీఎం అయిపోలేదు. వారసత్వంగా ఓకే, తండ్రి గారు మరణించారు కాబట్టి ఆయన్ని సీఎం చేసేద్దామని చేసి లేదు. కొంతమందికి ఆ అవకాశం దక్కుతుంటుంది. సో జగన్మోహన్ రెడ్డి గారికి అది లేదు. కష్టపడ్డాడు, నిలబడ్డారు, నిలదొక్కున్నారు, సీఎం స్థాయి అయ్యారు. సరే ఓకే, ఆ తర్వాత ప్రజలు ఆయన్ని వ్యతిరేకించవచ్చు కాక అయిన నేపథ్యం మాత్రం అందరూ కూడా అమ్మో ఆ పిల్లోడైనా సరే చాలా గట్టివాడురా బాబు, యువకుడు కూడా అంత కసి ఏంటి అని. ఎందుకంటే జైల్లో ఉన్నప్పుడు భయపడలేదు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినప్పుడు భయపడలేదు. అంటే చాలా కాన్ఫిడెన్స్. మరి ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చిందో, ఆయనకి ఏదో తెలియని ధైర్యం ఉంది, నిలబడగలను అని. సో నిలబడ్డారు. తర్వాత మరి ఆయనకి ఓవర్ కాన్ఫిడెన్స్ అయిందేమో, అది ఎక్కువగా ఇంక మనల్ని ఎవడో ఏం చేయలేడులే అని ధీమా పడి ఉంటారు. ఈరోజు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. సరే ఓకే, మళ్ళీ నిలదొక్కుంటాను అంటున్నారు. ప్రజాక్షేత్రంలో ఓడిపోవడం, గెలడం ఇదంతా కామనే. ఏది కూడా ఇది జరుగుతుందని పర్మనెంట్గా చెప్పలేం. కానీ ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ జనసేనతో ఈరోజు వైసీపీని కంపేర్ చేస్తే ఎక్కడా కూడా షింక్ అవ్వట్లేదు. వీళ్ళకి వాళ్ళకి ఎక్కడ షింక్ అవ్వని పరిస్థితి. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే వాస్తవాలు మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. జనసేన ఓడిపోయినప్పుడు 2014లో ఆయన ప్రత్యక్షంగా లేరు. 2019లో ప్రత్యక్షంగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా గెలలేదు. గెలకపోతే అప్పటికే ప్రజారాజ్యం షేడ్ ఉంది ఆయన మీద. చిరంజీవి గారు కూడా మరి పార్టీని విలీనం చేశారు కదా, ఇంక పవన్ కళ్యాణ్ ఏం పార్టీని నిలబెడతారు అని. ఆయన గెలవపోయిన దగ్గర నుంచి మరీ నిరాశ నిస్పృహలు ఇంకా కేడర్కి అందరికీ కూడా ఇంకా అసలు సమస్య లేదు అని. కానీ నిలబడ్డాడు, ఆయన తెగబడ్డాడు, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు, ఎక్కడ ఏ అవకాశం వచ్చినా వదులుకోలేదు. సో అది ఈరోజు ఆయన సక్సెస్ వైపు నడిపించింది. అందరూ ఒప్పుకోదగ్గది. ఎందుకంటే విజయమే వాళ్ళ ఉన్నతికి మనం చెప్పుకుంటాం. ఎవరైనా సరే ఏమీ విజయం లేదు, లేకపోతే ఏమీ కష్టపడలేదు, లైమ్లైట్లో లేకుండా ఉన్న వాళ్ళ గురించి చాలా తక్కువ మంది తెలుస్తుంది. రెగ్యులర్గా ఫోకస్లో ఉన్న వాళ్ళకి, ఏదన్నా ఒక అంశాల మీద మాట్లాడిన వాళ్ళకి 10 మందికి తెలుస్తుంది. అదే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారి. ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న ఆయన, చాలా బలిష్టంగా ఉన్న తెలుగుదేశం పార్టీ 23 సీట్లకే పరిమితం అయిపోతుందని వాళ్ళు అసలు ఊహించలేదు. అయినా వాళ్ళు నిలబడ్డారు, తట్టుకున్నారు, ముందుకు సాగారు. ఏది అసెంబ్లీని కూడా వదలలేదు. తర్వాత భువనేశ్వర్ గారిని ఆ సభలో ఆ విషయం వచ్చినప్పుడు ఆయన ఇంకా బరస్ట్ అయ్యి తట్టుకోలేక ఏడ్చి ఆయన మళ్ళీ ఈ కౌరవ సభకు రాను అన్నారు. కానీ ఆయన ఏమన్నా వదిలేదు, D1 అయితే వదలలేదు. పవన్ కళ్యాణ్ గారు అదే కసి మీద ఉన్నారు. కానీ ఇలాంటి కష్ట సమయంలో ఉన్న 11 మందితో అన్నా మరి జగన్మోహన్ రెడ్డి గారు సభకు వెళ్ళాలి కదా. ఆ ఏవేరు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏవి కూడా అమలు కాలేదంటున్నారు. దాని మీద వీళ్ళు ఫైట్ చేయాలి, ఇది అడ్వాంటేజ్ కింద తీసుకోవాలి. కానీ ఆయన ఎందుకు తీసుకోలేకపోతున్నాడు? ఇది అందరిలోని మెదులుతున్న ప్రశ్న. మరి ఆయన వ్యూహం ఏంటి అన్నది ప్రధానంగా జరుగుతున్న చర్చ. ఇక సోషల్ మీడియాలో, ఏపీలో సోషల్ మీడియాలో జరుగుతున్న అంశాలు, సోషల్ మీడియా వారుగా అయింది, సోషల్ మీడియా యుద్ధం, ఇది ఇంకెన్నాళ్ళు. చాలా అంశాలు ఉన్నాయి. ఒక పక్క శాసనసభ జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ భవితవ్యం ఏంటి, ఎలాంటి పెట్టుబడులు వస్తున్నాయి, ఎలాంటి అంశాల మీద ఫోకస్ పెట్టాలి. ఇక ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో వర్రా అవనియండి, లేకపోతే సజ్జలు అవనియండి, లేకపోతే శ్రీరెడ్డి అవనియండి, ఆర్జీవి అవనియండి, పోషాన్ అవనియండి, వీళ్ళందరూ కూడా వణుకుతున్నారా అని చెప్పి మరొక అంశం. ఓకే, కేసులు పెడతామంటే ఎవరైనా వణుకుతారు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే శ్రీరెడ్డి ఇచ్చిన లెటర్ ఈరోజు, నిన్న మొన్నటి వరకు శ్రీరెడ్డి వెర్షన్ వేరు, ఆవిడ చేతులు జోడించి నన్ను క్షమించండి అన్నారు. ఈరోజు లెటర్ రాశారు. ఆ లెటర్లో కూడా 99 టీవీ కొన్ని ఛానల్ ఏవైతే గతంలో ఆవిడ వ్యతిరేకంగా మాట్లాడారో వాళ్ళందరికీ కూడా క్షమాపణ చెప్పారు. అంటే ఒక భయం ఏర్పడుతుందా, నా జీవితం నాశనం అయిపోయింది, నాకు పెళ్లి పెడాకులు లేదు, నా కుటుంబంలో చాలామంది ఉన్నారు, ఇలాంటి అంశాలన్నీ కూడా ఆవిడ చాలా బాధాకరంగా అసలు ఊహించిన విధంగా ఆ లెటర్ ఉండడం జరుగుతుంది. అంటే మార్పు వస్తుందా అన్నది ప్రధానంగా. అంటే తప్పు చేసిన వాళ్ళందరికీ కూడా ఈరోజు
ఎందుకు చేశామని చెప్పి పశ్చాత్తాపం ఒకటైతే ఒక టెన్షన్ మొదలైంది. ఇది ఎంతకాలం సాగుతుంది. మరొక వైపు డిప్యూటీ స్పీకర్గా ఇంకా రఘురామకృష్ణరాజు గారు వచ్చారు కాబట్టి, అదిగో మా వాళ్ళు ఆ లెటర్ కూడా చూపిస్తున్నారు ఎక్స్క్లూజివ్గా. రఘురామకృష్ణరాజు గారు వచ్చారు కాబట్టి ఇంకా అసలు సభకు రాడు. ఎందుకంటే రఘురామ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు డే 1 నుంచి ఆయన రచ్చబండతో ఎంత రచ్చరచ్చ చెప్పి అసలు జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీని ఎండగట్టిందే రఘురామకృష్ణరాజు. మొదట స్టార్ట్ అయింది అక్కడి నుంచే, బీజం పడింది. ఇంకా తర్వాత ఒకరొకరు వాయిస్ ఎత్తుకోవడం జరిగింది. కానీ ఆ బీజానికి ప్రధాన కారకుడు ఆయన త్రిపులారు. ఆయన ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు కాబట్టి ఇంకా సభకి ఈయన వెళ్ళినా సరే అది వేరే రకంగా ఉంటుంది. ఆయన వేటకారాలు కానీ ఆయన పొడిచి పోట్లకి తట్టుకోలేరు ఎవరో కూడా. సో ఆ రకంగా ఇంకా ఆయన వెళ్ళరు, వేరే వాళ్ళని కూడా వెళ్ళే పరిస్థితి లేదండి. ఇక పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు పంచ్ డైలాగులతో సభని హోరెక్కించారు. జగన్ అండ్ ఆ టీం అయితే ఉన్నారో వాళ్ళని సభ సాక్షిగానే అటాక్ మోడ్లోకి దిగడమే కాకుండా నన్ను గేటు దాటిని ఉన్నారో సభలోనే లేకుండా పోయారని చెప్పి ఆయన సెటైర్లు విసురుతున్నారు. మరొక పక్క లోకేష్ గారు నా తల్లిని అంతలా అవమానించారు, మేము వదిలేయాలని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. మరొక వైపు చంద్రబాబు నాయుడు గారు నేను గౌరవ సభకు రానన్నాను, అలాగే జరిగింది, నా మాట నిలబెట్టుకున్నాను గౌరవ సభకు. సో ఇవన్నీ కూడా రాజకీయ పరంగా అసలు శీతాకాలంలో కూడా సెగ పుట్టిస్తున్న నేపథ్యం. ఇదే ఇష్యూపై ఈనాటి ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు శేఖర్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. శాంతి ప్రసాద్ గారు, జనసేన సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్లు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. మోకా ఆనంద్ సాగర్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. దయచేసి ఎవరు కూడా డిబేట్లా సాగిద్దాం, ఎవరు నోరు జారొద్దు, పర్సనల్గా ఎవరు వెళ్ళొద్దు, వాస్తవాలే మాట్లాడే ప్రయత్నం చేద్దాము. డిబేట్లా సాగించమని ముందుగా మీ ముగ్గురికి చెప్తున్నాను. ఎవరు అది క్రాస్ చేసినా మాత్రం నేనైతే మ్యూట్లో పెట్టేస్తాను, ఎవరు అందులో మోమాట పడ్డద్దు. అందుకనే మొదట్లో చెప్తున్నాను. శేఖర్ రెడ్డి, అసలు జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఏంటన్న